Hello everyone, welcome back to your favorite channel Vedantu Telugu. This is Gautam, me mathematics master teacher, and welcome back to another exciting session. So, మనకి ఫంక్షన్స్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్ క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి అబ్బా మ్యాథ్స్ 1Aలో. అండ్ ఈ 7 మార్క్ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ప్రూఫ్ టైప్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఇప్పుడు రెండు ఫంక్షన్లు ఇచ్చేసి ఓకే లెటస్ సే ఎఫ్ ఫంక్షన్ ఇచ్చిండు, జీ ఫంక్షన్ ఇచ్చిండు, రెండు బైజెక్షన్స్ అనేసి ఎఫ్ సర్కిల్ జీ కూడా బైజెక్షన్ అవుతుంది ప్రూవ్ చేయమంటాడు. సో ఇలాంటి ప్రూఫ్ టైప్ క్వశ్చన్స్ మనకి ఫంక్షన్స్ మ్యాథ్స్ 1Aలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ అయితే పక్కా వస్తుంది. సో ఈ ప్రూఫ్ టైప్ క్వశ్చన్స్ కొంతమందికి సార్ ఎలా చేయాలి, ఎలా రాయాలి, ఎగ్జామ్లో ఎలా రాస్తే పక్కాగా 7 మార్క్స్ పడతాయో క్లారిటీ ఉండదు. సో అందుకనే ఈ పర్టికులర్ సెషన్లో నేను ఏం చేస్తున్నా అంటే ఫంక్షన్స్ చాప్టర్లో ఏవైతే ఇంపార్టెంట్ ప్రూఫ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాం అండ్ ఆల్సో మీకు చూపిస్తా ఎలా రాయాలి, మీ ఎగ్జామ్లో ఎలా రాస్తే మీకు పక్కాగా 7 మార్క్స్ పడతాయో అది కూడా నేను చూపిస్తా క్లియర్గా. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు బీ ఏ వెరీ యూస్ఫుల్ సెషన్. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం, ఇంకా లేట్ ఎందుకు లేదు. సో గైస్ ఇక్కడ చూడండి ఒకసారి, ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ యూ ఇస్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెండింగ్ టు బి అండ్ జీ మ్యాప్స్ బి టెండింగ్ టు సి బి ఏ బైజెక్షన్, then prove that G circle F maps A tending to C is a bijection. సో ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగిండు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లో చూసుకోండి, నాకు తెలిసి 5-6 టైమ్స్ అడిగిండు ఈ క్వశ్చన్ లాస్ట్ 10 ఇయర్స్లో. సో డెఫినెట్గా ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రూఫ్ టైప్ క్వశ్చన్ మ్యాథ్స్ మన ఫంక్షన్స్లో. అయితే నేను ముందే రాసుకొచ్చా మొత్తం, ఇక్కడ చూసుకుంటే క్లియర్గా నేను రాసేసాను ఇక్కడ ఈ పర్టికులర్ క్వశ్చన్కి ప్రూఫ్ ఎలా చేయాలో అని. సో దాట్ టైం ఎక్కువ వేస్ట్ అవ్వదు, మీకు కూడా వేస్ట్ అవ్వదు, నాకు కూడా వేస్ట్ అవ్వదు. సో మీరు క్విక్గా నేర్చేసుకోవచ్చు అప్ప. సో ఫస్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్లో ఇక్కడ చూడొచ్చు మీరు, నేను చూపిస్తా, నేను క్లియర్గా మెన్షన్ చేసా ఎలా ప్రూవ్ చేయాలి అని, డీటెయిల్గా రాసిన మొత్తం నేను, అది కూడా నీట్గా రాసా. మీరు ఏం చేయొచ్చు అంటే ఈ పర్టికులర్ క్లాస్ యొక్క పీడిఎఫ్ నేను ఎలాగో పోస్ట్ చేస్తా టెలిగ్రామ్ గ్రూప్లో, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, అండ్ అక్కడ నుంచి మీరు ఈ పర్టిక్యులర్ ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఈ సొల్యూషన్స్ ఉన్నాయి కదా, ఇవి మీరు ఎలా రాయాలో చూసుకోండి. లేదు అంటే సింపుల్గా చెప్పాలంటే ఇగో స్క్రీన్ షాట్ తీసుకోండి అబ్బా, స్క్రీన్ షాట్ తీసేసుకోండి, ఇది ప్రతి ఒక్క స్లైడ్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు బుక్లో రాసేసుకోండి ఒకసారి. ఓకే, లేదంటే డైరెక్ట్గా ఈ వీడియోలో మీరు పాజ్ చేసి డైరెక్ట్గా రాసుకోవచ్చు కూడా. ఈ పర్టికులర్ క్వశ్చన్కి సొల్యూషన్ ఎలా ఉంటుందో, ఎలా రాయాలో మీరు బుక్లో రాసేసుకోండి, ఎలా రాసానో క్లియర్గా అలాగే రాసుకోండి. ఓకే, సో నౌ కమింగ్ టు ద సొల్యూషన్ పార్ట్. అసలు ఇది ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు క్వశ్చన్ చాలా సింపులే, ఒక ఫంక్షన్ ఎఫ్ బైజెక్షన్, జీ కూడా బైజెక్షన్, అయితే జీ సర్కిల్ ఎఫ్ కూడా బైజెక్షన్ అవుతుంది ప్రూవ్ చేయమంటున్నాడు. అయితే ఎలా స్టార్ట్ చేయాలంటే క్వశ్చన్ ఫస్ట్ ఇన్ఫో ఏమి ఇచ్చిండు మనకి, ఎఫ్ బైజెక్టివ్ అని ఇచ్చిండు. సో అదే రాసిన ఎఫ్ ఇస్ బైజెక్టివ్. అయితే ఎఫ్ బైజెక్టివ్ అంటే అర్థం ఏంటి, ఒక ఫంక్షన్ బైజెక్టివ్ ఎప్పుడు అవుతుంది, ఆ ఫంక్షన్ 1-1 అండ్ ఆన్ 2 అయినప్పుడు కదా. అదే రాసాను చూడండి ఒకసారి, ఎఫ్ ఇస్ 1-1 అండ్ ఆన్ 2. సో దాట్ ఈస్ వాట్ వీ కెన్ కన్క్లూడ్. అయితే ఇప్పుడు ఎఫ్ 1-1 ఫంక్షన్ ఆన్ 2 ఫంక్షన్ అంటే, లెట్ us say ఎఫ్ ఆన్ 2 ఫంక్షన్ అంటే, కెన్ వీ బేసికలీ రైట్ ఇట్ ఇన్ దిస్ వే that let us say f maps a tending to b అయితే డెఫినెట్లీ మనం రాయొచ్చు f of a is equal to b for all a belongs to capital A there will be an element b which will be belonging to capital B అని ఇలా మనం కన్క్లూడ్ చేయొచ్చు since f is an onto function. ఇలా రాసేసారా, ఇలాగే సిమిలర్గా ఫంక్షన్ g కూడా రాయాలి. సో g కూడా బైజెక్టివ్ కదా, సో ఏం రాస్తారు, g బైజెక్టివ్ కాబట్టి g 1-1 అండ్ ఆన్ 2 అవుతుంది. సో జీ ఆన్ 2 కాబట్టి, అయితే జీకి చూడండి ఒకసారి, ఇన్పుట్ ఫంక్షన్ ఏమో బి, అవుట్పుట్ ఫంక్షన్ ఏమో సి. సో ఏం తీసుకున్నా ఇక్కడ, జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఫర్ బి బిలాంగింగ్ టు క్యాపిటల్ బి సచ్ దట్ సి ఇస్ బిలాంగింగ్ టు క్యాపిటల్ సి. సింపుల్, అర్థమైందా? సో నాకు తెలిసి ఈ స్లైడ్ అయితే మీకు అర్థమైపోవాలి ఇక్కడ. సో సింపుల్గా ఏం చేశానంటే ఎఫ్ అండ్ జీ బైజెక్టివ్ కాబట్టి ఎఫ్ 1-1 అవుతుంది, ఆన్ 2 అవుతుంది, ఎఫ్ ఆన్ 2 అయ్యే కండిషన్ రాసుకున్నా. సేమ్ అదే జీ కూడా రిపీట్ చేసా. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి ఒకసారి, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, జీ సర్కిల్ ఎఫ్ కూడా బైజెక్టివ్ అవుతుంది, అది మనం ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేద్దాం సార్, ఇక్కడ చూడండి ఫస్ట్. అయితే జీ సర్కిల్ ఎఫ్ ఏమవుతుంది చెప్పండి ఒకసారి. ఇప్పుడు ఎఫ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఎఫ్ ఏ టు బి, జీ బి టు సి అన్నప్పుడు జీ సర్కిల్ ఎఫ్కి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు సి.
ఓకే, అయితే ఫస్ట్ ఏంటంటే జీ సర్కిల్ ఎఫ్ బైజెక్టివ్ అవ్వాలంటే మళ్ళీ సేమ్ లాజిక్కే. ఒక ఫంక్షన్ బైజెక్టివ్ అవ్వాలంటే ఆ ఫంక్షన్ 1 1 అవ్వాలి, ఆన్ 2 అవ్వాలి కదా. సో జీ సర్కిల్ ఎఫ్ కూడా 1 1 అవ్వాలి, జీ సర్కిల్ ఎఫ్ కూడా ఆన్ 2 అవ్వాలి. అండ్ అదే రాసాను ఇక్కడ చూడండి, జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి షుడ్ బి అన్ 1 1 ఫంక్షన్. సో 1 1 అంటే ఎలా ప్రూవ్ చేద్దాం? సింపుల్గా ఏం చేస్తున్నా అంటే, సరే లెట్ అస్ అజ్యూమ్ దాట్ ఈ పర్టిక్యులర్ సెట్కి, సో లెట్ అస్ అజ్యూమ్ దాట్ ఇగో ఈ పర్టిక్యులర్ సెట్లో A1 A2 అని ఉంటాయి, 2 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏం తెలుసు 1 1 ఫంక్షన్ గురించి? ఇక్కడ రాస్తున్నా చూడండి ఒకసారి. ఇఫ్ ఏ ఫంక్షన్ ఇస్ ఎ 1 1 ఫంక్షన్, రిమెంబర్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ x1 is equal to f of x2 అని తీసుకుంటే, where let us say x1, x2 is going to belong to the domain of the function f. If x1 and x2 is going to belong to the domain of the function f, then మీరు ఒకవేళ f of x1 is equal to f of x2 తీసుకుంటే, ఇక్కడ నుంచి మీకు x1 is equal to x2 వచ్చేసింది అనుకోండి, we can conclude that f is going to be a 1 1 function. ఇదే లాజిక్ 1 1 ఫంక్షన్కి. ఓకే, అదే చేస్తున్నా ఇక్కడ కూడా. అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇక్కడ. సిమిలర్గా దిస్ ఇస్ వాట్ ఐమ్ రైటింగ్ డౌన్. ఐమ్ జస్ట్ బేసికలీ టెలింగ్ యూ దాట్ ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ 1 1 అవుతే ఏం చెప్తున్నా ఇక్కడ? సింపుల్ రా బాబు, A1 A2 ఫస్ట్ సెట్లో, అంటే లెట్ us say A1 A2 is belonging to the domain A. అంటే మనకి ఏం కావాలంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A1 is equal to జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ A2 తీసుకొని మనం A1 is equal to A2 అని ప్రూవ్ చేసినాం అనుకోండి, that basically indicates that G circle F is 1 1. సో ప్రూవ్ చేయొచ్చా మనం? ఎలా ప్రూవ్ చేయాలి సార్ అంటే చూడండి ఒకసారి. సో G circle F of A1 is equal to G circle F of A2 రాసుకున్నాం. సో G circle F of X అంటే G of F of X రా బై. సో ఇలాగ వచ్చేసింది మనకి. ఇప్పుడు G of F of A1 is equal to G of F of A2. దీని నుంచి కెన్ ఐ బేసికలీ రైట్ F of A1 is equal to F of A2? అరే అట్లా ఎట్లా రాస్తారు సార్ అంటే, ఇగో సింపుల్ లాజిక్. ఈ F of A1 F of A2 మర్చిపో కాసేపు. G of something is equal to G of something అయితే ఇప్పుడు G 1 1 కాదా? ఇందాక క్లియర్గా మెన్షన్ చేసిన G బైజెక్టివ్ అంటే G 1 1 ఫంక్షన్ అవుతుంది. సో వాట్ డస్ దాట్ ఇండికేట్? ఇఫ్ G ఈజ్ ఏ 1 1 ఫంక్షన్, దెన్ సింపుల్ మళ్ళీ ఇదే లాజిక్. ఇప్పుడు G 1 1 ఫంక్షన్ అయినప్పుడు ఇఫ్ యూ టేక్ G of x1 is equal to G of x2, వాట్ కెన్ యూ కన్క్లూడ్ ఫ్రమ్ హియర్? మనం ఇట్లా కన్క్లూడ్ చేయొచ్చా? x1 is equal to x2 అని కన్క్లూడ్ చేయొచ్చు కదా. ఇగో ఇక్కడ కూడా గదే చేసిన. G of f of A1 is equal to G of f of A2 అయితే f of A1 is equal to f of A2. ఎందుకు? రీజన్ ఎందుకు మెన్షన్ చేసిన? G is 1 1. మళ్ళీ ఇప్పుడు f of A1 is equal to f of A2 అన్నప్పుడు కెన్ ఐ కన్క్లూడ్ A1 is equal to A2? మళ్ళీ ఎందుకు? f is 1 1 కాబట్టి. సో ఇక్కడ నుంచి యు సీ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. మనం ఇగో దీని నుంచి స్టార్ట్ చేసినాం. G circle f of A1 is equal to G circle f of A2. అండ్ ఇక్కడ నుంచి మనకు వచ్చిన రిజల్ట్ ఏంటి? A1 is equal to A2. అండ్ వాట్ డస్ దాట్ ఇండికేట్? వెల్ మనం ఎప్పుడైనా ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా ఎండ్ అయిందాం అనుకోండి, దెన్ డెఫినెట్లీ ఏదైతే ఫంక్షన్ తీసుకున్నామో అదొక 1 1 ఫంక్షన్ అని. సో అదే కన్క్లూడ్ చేసిన. సో G circle F is 1 1. సో సిమిలర్గా మనం ఏం ప్రూవ్ చేద్దాం ఇక్కడ? G circle F is going to be on 2. సో ఎట్లా ప్రూవ్ చేయాలి ఆన్ 2 ఫంక్షన్ అని? సింపుల్. ఇప్పుడు G circle F మ్యాప్స్ A టెండింగ్ టు C అంటే ఆన్ 2 అవ్వాలి అంటే వీ కెన్ రైట్ ఇట్ ఇన్ దిస్ వే, that G circle F of A should be equal to C, where this A is belonging to the set A అంటే డొమైన్, ఈ C వచ్చేసి సెకండ్ సెట్కి బిలాంగ్ అవ్వాలి. ఇది మనం ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్లీ ద ఫంక్షన్ G circle F is on 2. సో ఎలా ప్రూవ్ చేయొచ్చు సార్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి. ఇలా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇప్పుడు G circle F of A అంటే ఏంటి? G of F of A అంతేనా? F of A అంటే ఏంటి? B కదా. ఇగో ఇక్కడ వచ్చింది మనకు ఆల్రెడీ. F of A అంటే B అని స్టార్టింగే రాసుకున్నాం మనం, అదే యూజ్ చేసినాం మేడం. అండ్ వాట్ ఈస్ G of B? మళ్ళీ గో బ్యాక్ హియర్. G of B అంటే C. ఇగో మనకేమొచ్చింది ఇక్కడ? G of B అంటే C. సో బేసికలీ G సర్కిల్ F of A వాల్యూ C వచ్చింది. అండ్ దాట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ప్రూవ్ కదా. సో G సర్కిల్ F of A ఈజ్ ఈక్వల్ టు C వచ్చిందంటే వాట్ డస్ దాట్ మీన్? వెల్ G ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ ఆన్ 2. సో ఇఫ్ G ఈజ్ ఆన్ 2, సో వాట్ డస్ దిస్ ఇండికేట్? G 1 1 కూడా అయిపోయింది. అంటే ఇక్కడ G సర్కిల్ F 1 1 కూడా అయిపోయింది, G సర్కిల్ F ఆన్ 2 కూడా అయిపోయింది. సో వాట్ డస్ దాట్ ఇండికేట్? వెల్ G సర్కిల్ F ఇస్ గోయింగ్ టు బి బైజెక్టివ్. సో ఇలా మనం ప్రూవ్ చేయాలన్నమాట ఇలాంటి క్వశ్చన్. ఓకే, సో ఐ హోప్ దిస్ క్వశ్చన్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. సో ఎలా రాసానో నేను, మీరు కూడా ఇలాగే రాయండి.
డెఫినెట్గా 7కి 7 మార్క్స్ పడిపోతాయి, ఎలాంటి డౌట్ లేదు. సో ఫస్ట్ ఏంటంటే ఎఫ్ తీసుకోండి, జీ తీసుకోండి, ఆ రెండు 1 ఇంకా ఆన్ టూ అవుతాయి కదా, సో ఆన్ టూ కండిషన్స్ రాయండి ఇక్కడ రాసినట్టు. ఆ తర్వాత ఏం చేయాలంటే జీ సర్కిల్ ఎఫ్ బైజెక్టివ్ అవ్వాలి అంటే అది 1 అవ్వాలి, ఆన్ టూ కూడా అవ్వాలి. సో జీ సర్కిల్ ఎఫ్ 1 అవ్వాలంటే ఆ క్రైటీరియా రాయండి అండ్ ప్రూవ్ చేయండి, అండ్ జీ సర్కిల్ ఎఫ్ ఆన్ టూ అవ్వాలంటే ఆ క్రైటీరియా రాయండి అండ్ ప్రూవ్ చేసేయండి అబ్బా. సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. అలాగే కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఇంపార్టెంట్ ప్రూఫ్ టైప్ క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడిగింది మనకి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెండింగ్ టు బి, జీ మ్యాప్స్ బి టెండింగ్ టు సి, బి ఏ బైజెక్షన్ ఆర్ గోయింగ్ టు బి బేసికలీ బైజెక్షన్స్, then prove that G circle whole inverse is equal to F inverse circle G inverse మనం ప్రూవ్ చేయాలి. ఎట్లా ప్రూవ్ చేద్దాం సార్? ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు ఎఫ్ అండ్ బి రెండు బైజెక్షన్స్ రాబాయి. ఇప్పుడు ఎఫ్ అండ్ జీ రెండు బైజెక్షన్స్ అయితే జీ సర్కిల్ ఎఫ్ కూడా బైజెక్షన్ కదా. ఫస్ట్ క్వశ్చన్ చూసినాం మనం, గుర్తుందా? అదే ఆ థియరం యూజ్ చేసుకొని కెన్ ఐ సే జీ సర్కిల్ ఎఫ్ ఇస్ ఆల్సో ఏ బైజెక్టివ్? ఓకే ఫైన్. ఒకవేళ జీ సర్కిల్ ఎఫ్ బైజెక్టివ్ అయితే సరే, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఈ కన్క్లూజన్ అయితే నాకు వచ్చేసింది. ఇప్పుడు నాకు ఎఫ్ బైజెక్టివ్ అన్నాడు కదా, ఇప్పుడు ఎఫ్ బైజెక్టివ్ అయితే గుర్తుపెట్టుకోండి ద ఇన్వర్స్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ బైజెక్టివ్. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ డౌన్, ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ బైజెక్టివ్. అదే సేమ్ లాజిక్ మనం జీకి కూడా అప్లై చేయొచ్చు. జీ బైజెక్టివ్ అయిందనుకోండి, జీ ఇన్వర్స్ కూడా బైజెక్టివ్ అవుతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఇన్వర్స్ బైజెక్టివ్, జీ ఇన్వర్స్ బైజెక్టివ్, మరి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అది కూడా బైజెక్టివ్ అవుతుంది కదా. అరే బాబు సింపుల్ లాజిక్, ఎఫ్ బైజెక్టివ్ జీ బైజెక్టివ్ అయితే మీరు ఏం చెప్పిండ్రు, జీ సర్కిల్ ఎఫ్ కూడా బైజెక్టివ్ సార్ అని చెప్పిండ్రు. నేను అదే ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ బైజెక్టివ్ జీ ఇన్వర్స్ బైజెక్టివ్ అయితే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అంటే ఆ రెండు ఫంక్షన్స్ యొక్క కాంపోజిట్ కూడా బైజెక్టివ్ అవుతుంది కదా, అండ్ దాట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ప్రూవ్డ్. సో ఇక్కడ చూడండి, అబ్జర్వ్ చేయండి ఒకసారి, జీ సర్కిల్ ఎఫ్ బైజెక్టివ్ అని నేను రాశాను ఇక్కడ, మరి దీని ఇన్వర్స్ కూడా బైజెక్టివ్ అవుతుంది కదా. సింపుల్ లాజిక్, ఎఫ్ బైజెక్టివ్ అయినప్పుడు దాని ఇన్వర్స్ కూడా బైజెక్టివ్. అలాగే జీ సర్కిల్ ఎఫ్ బైజెక్టివ్ అయినప్పుడు జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ కూడా బైజెక్టివ్. సో ఇలా మనకి ఏమైందంటే జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్కి సంబంధించిన సెట్ ఏదైతే ఉంటుందో డొమైన్ అండ్ కోడొమైన్, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్కి సంబంధించిన డొమైన్ అండ్ కోడొమైన్స్ వచ్చేస్తాయి. అండ్ వీ ఆల్సో విల్ నో దట్ సరే ఈ రెండు ఫంక్షన్స్ బైజెక్టివ్స్ అని మనకు తెలిసిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఈ రెండు ఫంక్షన్స్ చూసుకుంటే రెండిటికి సేమ్ డొమైన్, ఇగో ఇక్కడ డొమైన్ సి, ఇక్కడ కూడా డొమైన్ సి, అండ్ దాట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ రిటర్న్ డౌన్. ఈ రెండు ఫంక్షన్స్కి సేమ్ డొమైన్ ఉంది. అయితే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఫంక్షన్కి సంబంధించిన రేంజ్ ఏదైతే వాల్యూస్ ఉంటాయో అవన్నీ సేమ్ వస్తే దెన్ వీ కెన్ కన్క్లూడ్ దట్ హారాబై జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ అని మనం కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఎట్లా కన్క్లూడ్ చేద్దాం, అది సింపుల్. ఇక్కడ చూడండి ఒకసారి, సిన్స్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెండింగ్ టు బి ఈజ్ ఆన్ టు, ఇట్లా రాయొచ్చా, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఇందాక ఫస్ట్ క్వశ్చన్లో చూసినాం కదా, సేమ్ అదే లాజిక్. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే ఇక్కడ నుంచి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి అని రాసుకోవచ్చా? డెఫినెట్లీ. సిమిలర్గా అదే లాజిక్ జీకి అప్లై చేయండి అబ్బా. జీ మ్యాప్స్ బి టెండింగ్ టు సి ఆన్ టు అయితే జీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు సి. సో ఇక్కడ నుంచి బి ఏమవుతుంది, జీ ఇన్వర్స్ సి. ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ ఏ టు సి మధ్యలో ఉంది. ఓకే, సో జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ వచ్చేసి దాని వాల్యూ ఏమవుతుంది, ప్లస్ మనం సింప్లిఫై చేస్తే జీ ఆఫ్ బి వస్తుంది, జీ ఆఫ్ బి సి వస్తుంది. సో బేసికలీ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ సి వచ్చిందబ్బా నాకు. సో దీని నుంచి కెన్ ఐ రైట్ ఏ యాజ్ జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ సి? ఎస్ ఆర్ నో? జీ సర్కిల్ ఎఫ్ని ఇక్కడ పడేసినాం అనుకో ఇట్ సైడ్, జీ సర్కిల్ ఎఫ్ హోల్ ఇన్వర్స్ ఆఫ్ సి మనకి ఏ అయిపోతుంది. సో ఇది ఫస్ట్ క్రైటీరియా, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ సి టు ఏ. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి వాల్యూ ఏమవుతుందో చూద్దాం. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ సి విల్ బి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ జీ ఇన్వర్స్ సి. జీ ఇన్వర్స్ సి అంటే ఇగో ఇక్కడ చూసుకున్నాం చూడు, జీ ఇన్వర్స్ సి ఎంత వచ్చింది, బి వచ్చింది. సబ్స్టిట్యూట్ చేయి దీనిలో, ఎఫ్ ఇన్వర్స్ బి వచ్చింది. ఎఫ్ ఇన్వర్స్ బి ఎంత వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది. సో బేసికలీ మనకి ఎంత వస్తుంది, ఇక్కడ ఏ వచ్చేసింది. అంటే ఎఫ్ ఇన్వర్స్ జీ ఇన్వర్స్ ఆఫ్ సి వాల్యూ ఎంత వచ్చింది, దట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బికమ్ ఏ. సో బేసికలీ లెట్ us say దిస్ ఇస్ క్రైటీరియా నెంబర్ 2. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, క్రైటీరియా నెంబర్ 2 అబ్జర్వ్ చేయండి, క్రైటీరియా నెంబర్ 1 అబ్జర్వ్ చేయండి.
వాట్ ఎవర్ మైట్ బీ ద డొమైన్ ఈ రెండింటికి సేమ్ తీసుకున్నప్పుడు వచ్చే వాల్యూస్ ఉన్నాయి కదా, those are also going to be the same. So what can we conclude? We can basically conclude that G circle F whole inverse is equal to F inverse circle G inverse అని మనం కన్క్లూడ్ చేయొచ్చు అనమాట. సో ఇలా ఈ క్వశ్చన్ని, ఈ ప్రూఫ్ని మనం ఇలా రాయాలి. ఓకే, సో డెఫినెట్లీ అగ్రీడ్. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు ఫస్ట్ టైం మీరు వింటుంటే, ఇదేంటి కొంచెం తేడాగా ఉంది అనిపించచ్చు, కానీ ఒక్క 2-3 సార్లు చేసిండ్రు అనుకోండి, అంటే ఐడియా అయితే వచ్చి ఉంటుంది. ఓకే జరుగుతుంది, ఓకే ఫైన్ ఇలా జరుగుతుంది, ఓకే ఫైన్ ఇలా జరుగుతుంది అని. ఓకే, సో ఒక్కసారి ఐడియా వచ్చిన తర్వాత నేను ఏదైతే రాశానో, ఏ ఆర్డర్లో అయితే రాశానో, మీరు కూడా మొత్తం మంచిగా నీట్గా బుక్లో రాసుకొని ఒకసారి జస్ట్ గో త్రూ ఇట్ అండ్ ఒకసారి చూడకుండా రాయండి, లేదంటే 2 టైమ్స్ చూడకుండా రాయండి, మీకే ఆటోమేటిక్ గుర్తుంటుంది ఈ ప్రూఫ్. ఓకే, సో ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ దీని తర్వాత గైస్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ ప్రూఫ్ చూపిస్తున్నా. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టెండింగ్ టు బి ఏ బైజెక్షన్, దెన్ ప్రూవ్ దాట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఐబి అండ్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు ఐఏ. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, సో ఎట్లా ప్రూవ్ చేద్దాం సార్, ఎలా చేద్దాం సార్ అంటే చాలా సింపుల్. ఇది కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు ఎఫ్ బైజెక్టివ్ ఇచ్చిండు అంటే అర్థం ఏంటి, ఎఫ్ ఇన్వర్స్ కూడా బైజెక్టివ్ కదా, సో అదే రాసిన ఇక్కడ. అయితే మీరు ఇక్కడ లెట్ us గో విత్ ద సెకండ్ వన్, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అని తీసుకున్నారు అనుకోండి. చూడండి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్కి ఇన్పుట్ ఏ అవుతుంది, ఓకే, అండ్ అవుట్పుట్ కూడా ఏ. దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ గోయింగ్ టు గెట్. మనకి బేసికలీ ఇది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇస్ ఐఏ. ఐఏ అంటే ఏంటి, ఐడెంటిటీ ఫంక్షన్ ఇన్ ఏ. అంటే బేసికలీ ఇలా ఉంటుంది ఐఏ అంటే, ఫర్ విచ్ ద ఇన్పుట్ ఇస్ ఏ, అవుట్పుట్ ఇస్ ఏ, అండ్ బేసికలీ మీరు ఏదైతే ఇన్పుట్ తీసుకుంటారో ద అవుట్పుట్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బీ ద సేమ్. అంటే ఇలాంటి కండిషన్ వస్తుంది మనకి. సో బేసికలీ మనం ఏం ప్రూవ్ చేయాలంటే, మీరు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఏ టెండింగ్ టు ఏ ఇలా తీసుకున్నప్పుడు మీరు ఇలాంటి ఫంక్షన్కి, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ లాంటి ఫంక్షన్కి మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో అవుట్పుట్ కూడా అదే వస్తుంది అని మీరు ప్రూవ్ చేయాలన్నమాట. అలా ప్రూవ్ చేసినప్పుడే వీ కెన్ బేసికలీ కన్క్లూడ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇస్ గోయింగ్ టు బి ఐఏ. సో ఎలా ప్రూవ్ చేయాలి సార్ అంటే చాలా సింపుల్. ఇప్పుడు నాకేం తెలుసు, ఎఫ్ బైజెక్టివ్, ఎఫ్ ఇస్ బైజెక్టివ్, ఎఫ్ ఇన్వర్స్ ఇస్ ఆల్సో బైజెక్టివ్. అయితే ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ బైజెక్టివ్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆన్ టు కదా, అంటే బేసికలీ ఎఫ్ ఇన్వర్స్ బీ టు ఏ వెళ్తుందంటే అది ఆన్ టు కూడా, కాబట్టి ఐ కెన్ రైట్ డౌన్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాసుకోవచ్చు మనం, అంతేనా. సో ఇక్కడ నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ఏమవుతుంది, ఇట్స్ గోయింగ్ టు బికమ్ బీ. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, యూ ఫైండ్ అవుట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ. సో వాట్ ఈస్ దిస్, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎంత, బీ. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీ వచ్చింది నాకు ఇక్కడ. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీ అంటే ఎంత, ఇట్ ఈస్ ఏ. సో బేసికలీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, నేను ఇన్పుట్ ఏ తీసుకున్నా, నాకు అవుట్పుట్ కూడా ఏనే వచ్చింది. So what does that mean? Well, definitely we can say that ఈ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఏదైతే ఫంక్షన్ ఉందో అది సేమ్ ఐఏ ఫంక్షన్ లాగా బిహేవ్ చేస్తుంది. సో దాట్ ఈస్ హౌ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇస్ గోయింగ్ టు బి ఐఏ. అలాగే సిమిలర్గా మీరు ఏం చేస్తారంటే, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఉందా, మీరు సిమిలర్గా యూ కెన్ టేక్ ఎఫ్ ఇన్వర్స్. ఇప్పుడు ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ తీసుకోండి అప్ప. ఓకే, కొంచెం ఇక్కడ కన్ఫ్యూజన్ ఉండొచ్చు, ఎందుకంటే ఇది ఫస్ట్ ఇది సెకండ్ పెట్టినా, బట్ గైస్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఈ ప్రూఫ్ అంతా దీనికి, అండ్ ఇది వచ్చేసి ఇక్కడ చేసిన నేను. ఓకే, సో ఎఫ్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఇక్కడ, సో ఎఫ్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఇక్కడ అనమాట. ఓకే ఫైన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మీరు క్లియర్గా. సో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ వచ్చేసి బీ టు బీ అనమాట. ఓకే, సో నా ఇక్కడ ఏంటి, మనం ఏం ప్రూవ్ చేయాలి, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఇస్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు ఐబీ. ఐబీ అంటే బేసికలీ ఇలాంటి ఫంక్షన్. సో ఎలా ప్రూవ్ చేయొచ్చు, సిమిలర్ అప్రోచే. మీరు ఇది కరెక్ట్గా నేర్చుకున్నారనుకోండి, ఇది కూడా సేమ్ అలాగే చేయాలబ్బా. ఏం తీసుకుంటా, ఎఫ్ ఇన్వర్స్ ఆన్ టు అని తీసుకుంటాం. ఎఫ్ ఇన్వర్స్ ఆన్ టు కాబట్టి బేసికలీ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీ ఈజ్ ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు నేను, అండ్ దీని నుంచి ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ. ఇప్పుడు ఏం చేస్తా అంటే, నేను ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బీ వాల్యూ కనుక్కుంటా. సో ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ బీ, అది ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ బీ అంటే ఏ, ఎఫ్ ఆఫ్ ఏ అంటే బీ. సో బేసికలీ ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నానో అదే అవుట్పుట్ వచ్చేస్తుంది. సో వాట్ డస్ దాట్ మీన్, ఈ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్, ఈ ఐబీ ఫంక్షన్ రెండు ఒకటే. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ ప్రూవ్ ఇట్ అనమాట. సో సింపుల్గా ఉన్నాయి కదా ప్రూఫ్స్, అంత కష్టంగా ఏం లేవు కదా. సో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. అందుకే చెప్పినా కదా, ఒక్కసారి మీకు అర్థమైపోయింది అనుకోండి, నేను ఇలాగ రాశాను, మీరు మంచిగా బుక్లో రాసుకొని ఒకసారి చూసేసుకొని, చూడకుండా 1 or 2 టైమ్స్ రాసుకున్నారు అనుకోండి,
డెఫినెట్గా ఈ ప్రూఫ్స్ మీకు ఈజీగా గుర్తుంటాయి, ఎలాంటి ఇబ్బంది పెట్టవు మీకు. సో గైజ్ ఈ 3 ప్రూఫ్లు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూసుకోండి. వీటిలో నుంచి ఏదో ఒకటి అడిగే ఛాన్సెస్ చాలా హై ఉన్నాయి. ఓకే, సో దాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ప్రూఫ్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఫ్రమ్ యువర్ మ్యాథ్స్ 1A. సో దీంతో ఐ థింక్ వీఆర్ టు ద ఎండ్ ఆఫ్ ద సెషన్. సో గైజ్ దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఇంకేమైనా ఇలా స్పెసిఫిక్ టాపిక్స్ పైన వీడియోస్ చేయండి అని మీకు అనిపిస్తే ఆ కామెంట్స్ అయితే ఏమైతే మన కామెంట్ సెక్షన్లో ఆ టాపిక్స్ పేర్లు మెన్షన్ చేయండి. నేను డెఫినెట్గా వీడియోస్ దాని మీద చేస్తాం. ఓకే, సో విత్ దాట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. సో ఈ పర్టికులర్ క్లాస్ పీడిఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే చాలా సింపుల్. ఇంకొకటి క్యూఆర్ కోడ్ కనిపిస్తుందా, స్కాన్ చేస్తే వెంటనే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఈ లింక్ త్రూ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అబ్బా. అండ్ లెట్ మీ టెల్ యూ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గైస్, టెలిగ్రామ్ గ్రూప్లో క్లాస్ పీడిఎఫ్ కోసమే కాదు, మీరు అక్కడ వచ్చేసి ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కానివ్వండి, క్లాస్ అప్డేట్స్ కానివ్వండి, అండ్ ఆల్సో మీ బోర్డ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి. సో నేనేం డిసైడ్ అయ్యా అంటే మీ ఎగ్జామ్స్ 1A నుంచి 2B వరకు, ఇది ఓన్లీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి కాదు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి కూడా. సో 1Aకి 2 days ముందు నుంచి అండ్ 2B కంప్లీట్ అయ్యే వరకు, ఓకే, ఈ అన్ని రోజులు నేను టెలిగ్రామ్లో లైవ్ వస్తా. అండ్ లైవ్ వల్ల యూజ్ ఏంటి సార్ అంటే మీరు జాయిన్ అయిపోవచ్చు అండ్ డైరెక్ట్గా మీ డౌట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్గా నన్ను అడిగేచ్చు అబ్బా. వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్ యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ మీ. సో దాట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ యూ కదా. మీ డౌట్స్ చాలా ఉంటాయి, సో డెఫినెట్గా డౌట్స్ మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో అందుకే టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి. అండ్ ఆల్సో గైస్, మీకు సార్ మీరు చెప్పిన టైమింగ్స్లో జాయిన్ అవ్వలేకపోయినా, ఇంకా డౌట్స్ ఉన్నాయనిపించింది అనుకోండి, నో ప్రాబ్లం, మీరు నాతో పర్సనల్గా కూడా కనెక్ట్ అవ్వచ్చు, మెసేజ్ చేయొచ్చు నాకు. దిస్ ఈజ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి గైస్. ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోయి డైరెక్ట్గా గౌతమ్ సంకీర్త్ అని టైప్ చేశారనుకోండి, నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కనిపిస్తుంది. జస్ట్ అక్కడ వెళ్ళిపోయి మీరు ఎలాగో అది ఓపెన్ అకౌంటే, సో మెసేజ్ చేసి డైరెక్ట్గా నేను రిప్లై ఇస్తాను. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై వచ్చేస్తుంది. ఓకే, సో దాట్స్ ఇట్ ఫ్రమ్ టుడేస్ సెషన్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం ఇంకో ఎగ్జైటింగ్ సెషన్లో. సో టిల్ దెన్ టేక్ కేర్ ఎవ్రీవన్, బాయ్.